ప్రాచీన దేవాలయాల అసలు ఉద్దేశ్యం ఏమిటి? కేవలం పూజల కోసమే దేవాలయాలు ఉన్నాయా? లేక ఇంకా ఏమైనా రహస్యం దాగి ఉందా? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రాచీన దేవాలయాల అసలు ఉద్దేశ్యం కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. అవి సమాజానికి ఆధ్యాత్మిక, విద్య, సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రాలుగా ఉండేవి. మొదటిగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రాల గురించి తెలుసుకుందాం. ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాలను ప్రత్యేక జ్యామితి, వాస్తు నియమాలు, మంత్రశక్తులతో నిర్మించేవారు. గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం దైవ చైతన్యాన్ని ప్రసరింపచేసే కేంద్రంగా భావించబడేది. దేవునితో అనుబంధం పెంపొందించడం, ధ్యానం, జపం, యజ్ఞాలు ద్వారా మనశ్శాంతిని పొందడం. భక్తి, ఉపాసన, సత్యంగం ద్వారా మానసిక శాంతి మరియు ఆత్మశుద్ధి కలిగిస్తాయి. జీవితంలో ధర్మం, కరుణ, సేవాభావం, సత్యం వంటి విలువలు పెంపొందుతాయి. రెండవది విద్యా కేంద్రాలు. అనేక దేవాలయాలలో వేదాలు, శాస్త్రాలు, గణితం, ఖగోళ శాస్త్రం, సంగీతం, నాట్యం బోధించేవారు. అవి ఆ కాలపు విశ్వవిద్యాలయాల పనిచేసేవి. వేదాలు, శాస్త్రాలు, వ్యాకరణం, సంగీతం, స్వరశాస్త్రం, శిల్పం, ఆయుర్వేదం వంటి విద్యలు బోధించేవారు. బ్రహ్మచారులు గురుకుల విధానంలో నివసించి ఆచార్యుల వద్ద విద్యను అభ్యసించేవారు. విద్యతో పాటు నీతి, ధర్మం, ఆచారం, వినయం వంటి జీవిత విలువలను కూడా నేర్పించేవారు. జ్ఞానం ద్వారా సమాజంలో సద్గుణాలు, క్రమశిక్షణ, సంస్కారం పెంపొందేవి. ఇలా దేవాలయాలు జ్ఞాన ప్రసార కేంద్రాలుగా సామాజిక అభివృద్ధికి దేవాలయాలు సృజన, సంగీతం, నాటకం, చిత్రకళ, శిల్పకళ వంటి అనేక కళల ద్వారా దేవాలయాల సంస్కృతిని చాటి చెప్పేవి. దేవాలయ సాంప్రదాయం, భరతనాట్యం, కూచిపూడి వంటి కళలను దేవాలయమే మార్గదర్శకం చేసేది. నాటకాలు, హరికథ, యక్షగానం ద్వారా ధార్మిక, నైతిక విలువలను ప్రజలకు చేరవేసేది. చిత్రకళ, శిల్పకళ, హస్తకళల శిక్షణ ద్వారా ప్రతిభను ప్రోత్సహించి సంస్కృతిని నిలబెడతాయి. సంగీత, నృత్య శిక్షణ శిబిరాలలో భావితరాలను కళారంగంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేవి. కళలు ఆధ్యాత్మికతకు దారితీయుట, భక్తిభావాన్ని పెంపొందించే వేదికగా ఈ కేంద్రం పనిచేస్తుంది. నాలుగవది సామాజిక సేవా కేంద్రాలు. యాత్రికులకు అన్నదానం, విశ్రాంతి, నీటి సౌకర్యాలు కల్పించేవారు. పేదలకు సహాయం, సామాజిక సమావేశాలు కూడా దేవాలయాల ద్వారానే జరిగేవి. వృద్ధులు, అనాథలు, వికలాంగులకు ఆశ్రయం కల్పించేవారు. చదువు కోసం విద్యార్థులకు పుస్తకాలు, ఫీజు సహాయం చేసేవారు. ఉచిత వైద్య శిబిరాల్లో మందుల పంపిణీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ఉండేవి. పేదలకు వస్త్రదానం చేసేవారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆశ్రయం కల్పించి సహాయక చర్యలు చేపట్టేవారు. స్ట్రాంగ్ డివోషనల్ సెంటర్స్. భక్తి జీవనానికి మూలం, మోక్షానికి సాధనం దేవాలయాలు. నిత్య పూజ, భజన, పారాయణ, సంకీర్తనలతో దైవ స్వరూపంలో మనసు నిలిపేవారు. శ్రద్ధ, విశ్వాసం, సమర్పణతో చేసే భక్తి మనసును శుద్ధి చేసే దైవానుభూతిని ప్రసాదిస్తుంది. మంత్రజపం, ధ్యానం, తపస్సు ద్వారా అంతరంగంలో దైవ చైతన్యం జాగృతమవుతుంది. పండుగలు, వ్రతాలు, యాత్రలు భక్తిని బలపరిచి సంస్కారవంతమైన జీవితాన్ని నేర్పిస్తాయి. దేవాలయాలు ఆర్థిక వ్యవస్థకు కేంద్రాలుగా ఉండేవి. దేవాలయాల వద్ద భూములు, ధాన్య నిల్వలు, వాణిజ్య కార్యకలాపాలు ఉండేవి. వేలాది మందికి ఉపాధి లభించేది. విశ్వరహస్యాల ప్రతీకలుగా ఉండేవి. దేవాలయ నిర్మాణం మనిషి శరీరానికి, విశ్వ నిర్మాణానికి ప్రతిరూపంగా రూపొందించబడింది. గోపురం నుండి గర్భగుడి వరకు ఆత్మ పరమాత్మ వైపు ప్రయాణాన్ని సూచిస్తుందని భావిస్తారు. ఉదాహరణకు బృహదీశ్వర ఆలయం, కోనార్క సూర్య దేవాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం వంటి ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా జ్ఞానం, కళ, శాస్త్రం మరియు సమాజ అభివృద్ధికి కేంద్రాలుగా నిలిచాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రాచీన భారత దేవాలయాలు అసలు ఉద్దేశం మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చడం, సమాజాన్ని విద్య, సాంస్కృతికంగా అభివృద్ధి చేయడం మరియు దైవంతో అనుసంధానం కల్పించడం.
పూర్వం ఋషుల అసలు ఉద్దేశ్యం ఏమిటంటే దేవాలయం బయట ఉన్న దేవుణ్ణి వెతకడం కాదు, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడం కోసం. దేవాలయం అనేది మనసుని శుద్ధి చేయడం, ధ్యానాన్ని నేర్పించడం, జీవితాన్ని ఉన్నతం చేయడం కోసం నిర్మించబడింది. దేవుడు బయట కాదు, ఆయన మనలోనే ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకొక వీడియో గురించి మాట్లాడుకుందాం. టాపిక్ ఏంటంటే ప్రాచీన భారత దేవాలయాల అసలు ఉద్దేశ్యం, లోతైన విశ్లేషణ. దేవాలయం అంటే దేవుని ఇల్లు కాదు అనేది. అయితే దేవాలయం ఎందుకు, గర్భగుడిని శక్తి కేంద్రంగా ఎందుకు భావిస్తారనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.